ఎవరి కాలం ఉంటే ప్రభుత్వాలు ఈ సంఘాలతోటి ఆడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఒకప్పుడైతే మోహన్ రెడ్డి గారు వస్తాయి. మీరు దున్నపోతుకి మెమోరాండం ఇచ్చి నా దగ్గరికి రావటం ఏంటి? మీరు ఉద్యమం చేసుకోండి, ఎంతకాలం చేసుకుంటారని రాజశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి గారిని కేకేసి అల్టిమేటం ఇచ్చాడు. అలా కాదు, పొరపాటు అయిపోయింది. ఏం పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ఎలం పిఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ ఈ నెల 21వ తారీఖున ధర్నా నిర్వహించాలి అని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లా దేవరంలో మరి పిఆర్టీయూ శాఖ పక్షాన పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎరియర్ బిల్స్, అలాగే రిటైర్ అయిన టీచర్లకి ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి కాంపిటేషన్ లీవ్స్ అవన్నీ కూడా పెండింగ్ లో అన్ని కూడా చెల్లించాలని, అంతేకాకుండా పిఆర్సీ కమిటీని సత్వరం నియమించాలని, పిఆర్సీ ఏరియర్స్ 11వ పిఆర్సీ ఏరియర్స్ ని ఎంతవరకు చెల్లించకపోవడం, అలాగే 12వ పిఆర్సీ కమిటీ వేసి వెంటనే 30% ఐఆర్ని రిలీజ్ చేయాలనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ తోటి మరి ఈ రోజున పిఆర్టీ ధర్నా నిర్వహిస్తున్నాం. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ వాటిని మళ్ళీ లైవ్ లోకి తీసుకొచ్చి 71, 73 జీవోస్ ని మళ్ళీ పునరుద్ధరించి ఈ ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లు గాను, స్కూల్ అసిస్టెంట్లకి హెచ్ఎంస్ గాను, హెచ్ఎంస్ కి డివైఓలు గాను, డివైఓలకి డిఈఓలు గాను ఒక ప్రభుత్వం అంతా కూడా ఈ ప్రభుత్వ టీచర్లను నియమించి ప్రభుత్వేతర వాళ్ళని కాకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులతోనే ఈ విద్యారంగం నడిపించాలని ముఖ్యంగా కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఓపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అందరికీ వర్తింపు చేయాలని, 2003 డిఎస్సి వాళ్ళకి వెంటనే మరి ఓపీఎస్ లోకి తీసుకురావాలని రూల్ 57 ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ మరి ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. సుమారుగా 150 నుంచి 200 మంది టీచర్స్ ఈ ధర్నా కార్యక్రమాల్లో అటెండ్ అయ్యారు. మరి దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇస్తాము. ఇది అయిన తర్వాత 25వ తారీఖున మళ్ళీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విజయవాడలో కూడా ధర్నా నిర్వహిస్తాం. దానికి కూడా సంఘటితమై మరి ఆ ధర్నాను కూడా మేము విజయవంతం చేస్తామని కోరుతున్నాను. మరి ఈ రోజు ధర్నా ముఖ్య ఉద్దేశం మాకు పిఆర్సీ వెంటనే అమలు చేయాలండి, ఐఆర్ ఇవ్వాలి. మరి ఈ ధర్నాలో మా లేడీ ఉపాధ్యాయులు అందరూ కూడా మేము చక్కగా పాల్గొన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి మాకు రావాల్సిన ప్రతి బకాయిని కూడా చెల్లించి మరి మా ఉపాధ్యాయులకు అందరిలాగానే అందరి ప్రజలతో పాటు మేము సమానంగా మా ఉద్యోగులు కూడా భావించి మాకు కావాల్సిన అవసరాన్ని తీర్చుతారని ప్రభుత్వాన్ని మరి సవినయంగా కోరుకుంటున్నాము. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కారం చేయడంలో తాత్సారం చేయడం వల్ల ఇవాళ రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది. పిఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి పిఆర్సీ కమిటీ వేయాలని, 30% ఐఆర్ ఇవ్వాలని, మరి ఆర్థిక సంబంధం లేనటువంటి మరి పిఆర్సీ కమిటీ వేయడానికి తాత్సారం చేస్తుంది. తాత్సారం చేయకుండా వెంటనే పిఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలి, సర్వీస్ రూల్స్ ని రూపొందించాలి, మరి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలనేటువంటి నేపథ్యం ఇవాళ ఉద్యమం చేస్తడం జరుగుతుంది. 21వ తారీఖుని కలెక్టరేట్ దగ్గర ఇవాళ ఎప్పుడు చేస్తున్నాము, 25వ తారీఖుని మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చౌక్ విజయవాడ వద్ద భారీ ఎత్తున ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని విస్మరించడం అనేటువంటిది బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది సంక్షేమాన్ని బాగా చేస్తుంది, కానీ మా కుటుంబాలకి మాకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ వెంటనే మేము చెప్పినటువంటి డిమాండ్లు నెరవేరకపోయినట్లయితే భారీ ఎత్తుని ధర్నా నిర్వహించి ప్రభుత్వం మరి దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తాను.